హలో గైస్, వెల్కమ్ టు యూపీఎస్సీ ఏపీపీఎస్సీ క్విక్ గైడ్ ఛానల్. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు వాట్ ఈస్ కాన్స్టిట్యూషన్ అనేది నేను మీకు చెప్తాను. తర్వాత అసలు ఈ కాన్స్టిట్యూషన్ అనేది ఎలా ఫ్రేమ్ చేశారు, వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ద కాన్స్టిట్యూషన్ అనేది ఎలా తయారు చేశారు అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. నిజంగా మీరు నమ్మండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్యాక్ట్స్ గురించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూపీఎస్సీ ఏపీపీఎస్సీ అనే కాదు, బ్యాంక్ ఎగ్జామ్స్ కావచ్చు, ఎస్ఎస్సి సిజిఎల్ కావచ్చు, ఎలాంటి ఎగ్జామ్లో అయినా కానీ మినిమం 2 క్వశ్చన్స్ వస్తాయి. నేను చాలా ఇంపార్టెంట్ టాపిక్కే పాలిటీలో నేను మీకు చెప్తా ఉన్నాను. ఓకే, ఫస్ట్ నేను మీకు కాన్స్టిట్యూషన్ గురించి చెప్తాను. వాట్ ఈస్ కాన్స్టిట్యూషన్? దీని గురించి చెప్పే ముందు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మన ఇండియా అనే కాదు, వరల్డ్ వైడ్గా మేజర్ రిలీజియన్స్ ఏంటి? హిందూయిజం, ముస్లిం అండ్ ఆల్సో ద క్రిస్టియానిటీ. హిందూస్ అయితే వాళ్ళ యొక్క సేక్రెడ్ బుక్ ఏంటి అంటే భగవద్గీత, రామాయణం, ఇలాంటివన్నీ. ముస్లిమ్స్ అయితే వాళ్ళ సేక్రెడ్ బుక్ ఖురాన్. క్రిస్టియన్స్ అయితే వాళ్ళ సేక్రెడ్ బుక్ బైబిల్. ఈ సీక్రెట్ బుక్స్లో ఏముంటుంది? వాళ్ళ జీవితం అనేది ఎలా ఉండాలి, వాళ్ళు జీవించేటప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉండాలి అనేది వాళ్ళు ఈ బుక్స్లో మనకి మెన్షన్ చేస్తారు. అదేవిధంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? కాన్స్టిట్యూషన్ అనేది కూడా మన ఇండియా యొక్క సేక్రెడ్ బుక్. ఇండియాలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజియన్, ఇండియా అనేది యూనిటీ ఇన్ డైవర్సిటీకి చాలా చెప్పగలిగింది అనమాట. ఇండియా అంటే యూనిటీ అండ్ డైవర్సిటీ చెప్తాం మనం, ఓకేనా? అలాంటి సెవెరల్ రిలీజియన్స్ ఉన్న ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలని చెప్పి ఈ కాన్స్టిట్యూషన్ అనే దాన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఇండియాలో మేజర్గా ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జ్యుడిషియరీ అనే 3 మెయిన్ ఆర్గాన్స్ ఉంటాయి. వాట్ ఈజ్ ఎగ్జిక్యూటివ్, వాట్ ఈజ్ లెజిస్లేచర్, వాట్ ఈజ్ జ్యుడిషియరీ అనేది క్విక్గా నేను మీకు చెప్తాను. లెజిస్లేచర్ అంటే ఏంటి అంటే, లెజిస్లేచర్లో ఉన్న వాళ్ళు లాస్ని తయారు చేస్తారు. లాస్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎఫారెస్టేషన్కి సంబంధించిన లా అనేది పాస్ చేస్తే యాక్ట్ అవుతుంది. ఓకే, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అలాగా. ఎగ్జిక్యూటివ్ అనేది ఏదైతే లెజిస్లేచర్ లాస్ తయారు చేస్తారో ఆ లాస్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు అంటే ఎగ్జిక్యూటివ్. జ్యుడిషియరీ అంటే ఏంటి? మనకు తెలుసు, సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, వాళ్ళు. అయితే ఇండియాలో ఈ మెయిన్ 3 ఆర్గాన్, ఎగ్జిక్యూటివ్ కానీ, లెజిస్లేటర్ కానీ, జ్యుడిషియరీ కానీ, వీళ్ళందరూ ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి అనేది, వాళ్ళకి సంబంధించిన రూల్స్ కావచ్చు, రెగ్యులేషన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి మనకి కాన్స్టిట్యూషన్లో ఉంటుంది. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క గొప్పతనం ఏంటంటే, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఒక బల్క్ కాన్స్టిట్యూషన్. వరల్డ్లోనే అత్యంత పెద్ద కాన్స్టిట్యూషన్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో వరల్డ్లో ఉన్న అనేక రకమైన కాన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి చాలా సోర్సెస్ అనేది మనం తీసుకొని ఇండియన్ కాన్స్టిట్యూషన్ని తయారు చేయడం జరిగింది. అంత గొప్ప కాన్స్టిట్యూషన్, అంత గొప్ప సీక్రెట్ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో, అసలు ఆ ఐడియా ఇచ్చింది ఎవరు, మనకంటూ కాన్స్టిట్యూషన్ ఉండాలి అని చెప్పింది ఎవరు, ఆ కాన్స్టిట్యూషన్ని తయారు చేసింది ఎలాగా అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, లేట్ ఎందుకు, కమింగ్ టు ద టాపిక్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్యాక్ట్స్లో కనుక చూసుకున్నట్లయితే, అసలు మనకంటూ ఒక ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉండాలి అనే ఒక ఐడియా ఇచ్చింది ఎవరు అంటే ఎంఎన్ రాయ్ అనే ఆయన ఎవరైతే ఉంటాడో, హీఈస్ ఎ కమ్యూనిస్ట్. అప్పట్లో కమ్యూనిస్ట్ అనమాట. ఈయన 1934లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఉండాలి, ఇండియాకి కూడా ఒక కాన్స్టిట్యూషన్ ఉండాలి అనే ఐడియాని ఇచ్చారు. అయితే ఆ ఐడియాని కాంగ్రెస్ ఏదైతే ఉంటుందో, అప్పట్లో కాంగ్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది మనకి నేషనల్ మూమెంట్లో. అది నేను ఫ్యూచర్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో, జవహర్లాల్ నెహ్రూ గారు అండ్ ఆల్సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, వీళ్ళంతా 1935లో ఏం చేశారంటే, అవును మాకు ఒక కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది ఉండాలి, మేము కాన్స్టిట్యూషన్ తయారు చేసుకోవడానికి మాకు ఒక కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది ఉండాలి అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆమోదం చెప్పడం జరిగిందనమాట. ఆ విధంగా అసలు మనకంటూ ఒక కాన్స్టిట్యూషన్ ఉండాలి అనే ఒక భావన అనేది ఇండియన్స్లో కలిగింది. కానీ అప్పుడు మనం ఎవరి రూల్లో ఉన్నాం? బ్రిటన్ వాళ్ళ రూల్లో ఉన్నాము. చాలా సంవత్సరాలు అయింది. 1935లో ఆ ఐడియా ఇచ్చాము, కానీ ఎప్పుడు మనకి ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ పెట్టుకోవడానికి బ్రిటిష్ గవర్నమెంట్ ఆమోదం ఇచ్చింది అంటే 1946లో.
దీని గురించి నేను మీకు క్లియర్గా ఒక యాక్ట్ గురించి చెప్తాను. ఇదేంటంటే ఈ యాక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కేవలం ప్రిలిమ్స్కి కాదు, మెయిన్స్ పర్స్పెక్టివ్లో కూడా, ప్రిలిమ్స్లో కూడా క్వశ్చన్స్ అడుగుతారు. ఎలా అడుగుతారో నేను మీకు చెప్తాను. క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనే దాన్ని 1946లో బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అయిన క్లెమెంట్ ఎట్లీ అనే ఆయన కన్స్టిట్యూట్ చేయడం జరిగింది. అయితే ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్లో ముగ్గురున్నారు క్యాబినెట్ మినిస్టర్లు, బ్రిటన్లో ఉన్న క్యాబినెట్ మినిస్టర్లు. దాంట్లో లార్డ్ పెతిక్ లారెన్స్ అనే ఆయన, అలెగ్జాండర్ అనే ఆయన, సర్ స్టాఫర్డ్ క్రిప్స్ అనేవాళ్ళు. ఈ 3 మెంబర్స్ అనమాట. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బిలో ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ద క్యాబినెట్ మిషన్ ప్లాన్ అని అడుగుతారు. ఆప్షన్ ఏ పెతిక్ లారెన్స్, ఆప్షన్ బి అలెగ్జాండర్, ఆప్షన్ సి సర్ స్టాఫర్డ్ క్రిప్స్, ఆప్షన్ 4 ఆల్ ద అబోవ్. మీకు ఇది తెలిస్తేనే మీరు దానికి ఆన్సర్ చేయగలరు అనమాట. అయితే ఇప్పుడు ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేది ఏం చెప్పింది, మరి వాళ్ళు మన ఇండియాలోకి వచ్చారు, వాళ్ళు ఏమేం చెప్పారు అంటే, ఫస్ట్ మనం కనుక చూసుకున్నట్లయితే ద ఫాలోయింగ్ వర్ ద ఇంపార్టెంట్ రికమెండేషన్స్ ఆఫ్ ద ప్లాన్. వాళ్ళు ఏం చెప్పారు, ఇండియా ఏదైతే ఉంటుందో అప్పట్లో డిమాండ్ ఏముంది, ఇండియా పాకిస్తాన్ సపరేట్గా మాకు కావాలి అని కాంగ్రెస్, ముస్లిం లీగ్ వాళ్ళు డిమాండ్ చేశారు. కానీ ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ వాళ్ళు ఏమని రికమెండ్ చేశారంటే, ఇండియా పాకిస్తాన్ సపరేట్గా కాదు, ఇండియాకి మాత్రమే ఇండిపెండెన్స్ ఇస్తాము, పాకిస్తాన్ కూడా ఇండియాలోనే ఉండాలి. అసలు పాకిస్తాన్ అనే కాన్సెప్ట్ని వీళ్ళు వ్యతిరేకించారనమాట. ఇండియా మాత్రం యూనిటరీగా ఉండాలి, ఇండియాకి ఇండిపెండెన్స్ ఇస్తామని చెప్పారు. ఆల్ ఇండియా ఫెడరేషన్ క్రియేట్ చేసుకోండి అని చెప్పారు. అదేవిధంగా వీళ్ళు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ యొక్క ఫార్మేషన్కి ఆమోదం పలికారు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. అంటే క్వశ్చన్ ఎలా అడుగుతాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బిలో హ్యాస్ గివెన్ అప్రూవల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఇన్ ఆర్డర్ టు క్రియేట్ ద కాన్స్టిట్యూషన్ ఫర్ అవర్ ఇండియా అంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946 అనమాట. ఆ విధంగా మనకి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఫార్మేషన్ చేసుకోండి అనే ఒక ఆమోదం అనేది అది పలకటం జరిగిందనమాట. ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఎంతమంది ఉండాలో కూడా వాళ్ళు చెప్పారు. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ని మనం రెడీ చేసుకోవడానికి ఎవరెవరు దీంట్లో ఉండాలి. ఇప్పుడు ఇండియాలో చాలామంది పాపులేషన్ ఉంటారు, అందరూ దీనిలో ఇన్వాల్వ్ అవ్వలేరు కదా. ఒక్కొక్క స్టేట్ నుంచి ఎంతమంది ఉండాలి, ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి ఎంతమంది ఉండాలి అనేది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది మనకు చెప్తుందనమాట. ఆ విధంగా ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో 293 మెంబర్స్ ఏమో బ్రిటిష్ ఇండియా నుంచి ఉండాలి, 93 మెంబర్స్ ఏమో ఇండియన్ స్టేట్స్ నుంచి ఉండాలి అని వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. ఈ విధంగా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది క్యాబినెట్ మిషన్ ప్లాన్ ద్వారా తయారు చేశారు. ఓకేనా. అయితే మనకి ఏంటి, కాన్స్టిట్యూషన్ తీసుకురావడం అనేది అంత ఈజీ విషయం కాదు. దీనికోసం ఏం జరిగిందంటే కొన్ని కమిటీలు అనేది ఏర్పాటు చేశారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో. చాలా చాలా ఇంపార్టెంట్, కంపల్సరీగా క్వశ్చన్స్ అడుగుతాడు. వీటిల్లో మీరు చాలా కష్టంగా ఉంటుంది ఇది నేర్చుకునేటప్పుడు, కానీ మీరు కంపల్సరీగా గుర్తుంచుకోవాల్సిందే. ఇది బేసిక్ టాపిక్ అనమాట. ఇంకా కంప్లీట్ పాలిటీలోకి మనకి వెళ్ళలేదు. ఇది చాలా బేసిక్ కాన్సెప్ట్, ఫ్యాక్ట్స్ అనమాట. ఇవి ప్రతి ఎగ్జామ్లో మీకు వస్తాయి, మీరు గుర్తుంచుకోవాలి. సరే, అయితే ఇప్పుడు కమిటీస్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మీరు ఏమేం గుర్తుంచుకోవాలంటే, ఫస్ట్ మనకి మేజర్ కమిటీస్ ఉంటాయి. మేజర్ కమిటీస్ అంటే 8 ఉంటాయి. అదేవిధంగా కొన్ని మైనర్ కమిటీస్ ఉంటాయి. తర్వాత మనకి ఏంటంటే డ్రాఫ్టింగ్ కమిటీ ఉంటుంది. ఈ డ్రాఫ్టింగ్ అంటే దీంట్లో మీరు మేజర్గా గుర్తుంచుకోవాల్సింది మేజర్ కమిటీ అండ్ డ్రాఫ్టింగ్ కమిటీ అనమాట. అయితే మేజర్ కమిటీస్ని నేను మీకు చెప్తాను గుర్తుపెట్టుకోగలిగేలాగే. మేజర్ కమిటీస్లో 3 ఇంపార్టెంట్ లీడర్స్ ఇన్వాల్వ్ అయ్యారు. జవహర్లాల్ నెహ్రూ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. వీళ్ళ ముగ్గురిని గుర్తుంచుకోండి. జవహర్లాల్ నెహ్రూ గారు చైర్మన్గా ఏ కమిటీస్లో ఉన్నారు అంటే యూనియన్ పవర్స్ కమిటీ, యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ, స్టేట్స్ కమిటీ. ఈ 3 కమిటీస్కి చైర్మన్ ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ గారు. క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బిలో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బిలో విల్ కమ్స్ అండర్ ద మేజర్ కమిటీస్ అని అడుగుతాడు. అలాంటప్పుడు మీకు మేజర్ కమిటీస్ ఏమేమి ఉన్నాయో తెలియాలి. ఫస్ట్ యూనియన్ పవర్ కమిటీ, తర్వాత యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ, తర్వాత స్టేట్స్ కమిటీ. ఈ 3టికి చైర్మన్ ఎవరు, జవహర్లాల్ నెహ్రూ గారు. ఇంకా స్టీరింగ్ కమిటీ కానీ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీ కానీ దానికి చైర్మన్ ఎవరంటే రాజేంద్ర ప్రసాద్ గారు. నెక్స్ట్ ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీకి కానీ అడ్వైజరీ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్, మైనారిటీస్, ట్రైబల్ ఏరియాస్ అండ్ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్, వీటన్నిటికీ చైర్మన్ ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు.
అయితే ఇప్పుడు ఈ అడ్వైజరీ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్, మైనారిటీస్, ట్రైబల్ ఏరియాస్ అండ్ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో దీంట్లో 5 సబ్ కమిటీస్ ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇదేంటంటే లాస్ట్ టైం యూపీఎస్సి 2021 పేపర్ ఐ థింక్ సో, ఆ పేపర్లో మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడిగాడు. ఎలా అడిగాడు అంటే మైనారిటీ సబ్ కమిటీ చైర్మన్ ఎవరు, ఫండమెంటల్ రైట్స్ సబ్ కమిటీ చైర్మన్ ఎవరు అని అలా అడుగుతారు. అందుకని మీరు ఇది గుర్తుంచుకోండి. ఫండమెంటల్ రైట్స్ సబ్ కమిటీకి చైర్మన్గా జేబీ కృప్లానీ గారు ఉన్నారు. మైనారిటీ కమిటీకి చైర్మన్గా హెచ్సి ముఖర్జీ అనే ఆయన ఉన్నారు. నార్త్ ఈస్ట్ ఫ్రాంటీర్ ట్రైబల్ ఏరియాస్, అస్సాం కాకుండా నార్త్ ఈస్ట్ ఫ్రాంటీర్ ఏరియాస్కి చైర్మన్ గోపీనాథ్ బార్డోలీ గారు. ఎక్స్క్లూడెడ్ అండ్ పార్షియల్లీ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్లో కూడా ఏవి తక్కర్ గారు. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మీరు ఇది స్క్రీన్ షాట్ తీసుకొని దీన్ని మీరు నేర్చుకోండి. ఎలా నేర్చుకుంటారు అంటే నేను మీకు చెప్పాను కదా, జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, ఈ ముగ్గురివి వేసుకోండి. జవహర్లాల్ నెహ్రూ గారు 3 కమిటీస్కి చైర్మన్, రాజేంద్ర ప్రసాద్ గారు 2 కమిటీస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 2 కమిటీస్కి చైర్మన్. ఓకేనా? ఇంకా సబ్ కమిటీస్ కూడా ఈజీగా గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ మైనర్ కమిటీస్లో నేను మీకు చెప్తాను. దానికంటే ముందు ఇంపార్టెంట్ డ్రాఫ్టింగ్ కమిటీ. మీరు మేజర్ కమిటీస్, డ్రాఫ్టింగ్ కమిటీస్లో ప్రతి ఒక్క నేమ్ని గుర్తుంచుకోవాలి. డైరెక్ట్గా కంపల్సరీగా క్వశ్చన్స్ అడుగుతాడు. డ్రాఫ్టింగ్ కమిటీ కనుక మనం చూసుకున్నట్లయితే డ్రాఫ్టింగ్ కమిటీ అనగానే మనకు గుర్తుంచుకోవాల్సిన పేరు ఎవరు అంటే చైర్మన్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. బిఆర్ అంబేద్కర్ గారిని చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటారు, ఆర్ మోడ్రన్ మను అని కూడా అంటారు అనమాట. అయితే ఇప్పుడు చాలా వరకు అందరూ ఏం కన్ఫ్యూజ్ అవుతారు, చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. బట్ చీఫ్ డ్రాఫ్ట్స్మెన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చూడండి, చైర్మన్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ కానీ, ఆర్కిటెక్ట్ కానీ, మోడ్రన్ మను కానీ అంబేద్కర్ గారు. కానీ చీఫ్ డ్రాఫ్ట్స్మెన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎవరంటే హెచ్సి ముఖర్జీ గారు. గుర్తుంచుకోండి, కన్ఫ్యూజ్ అవుతారు. అంబేద్కర్ అనే ఆప్షన్ పెడతారు అక్కడ క్వశ్చన్స్ అడిగినప్పుడు, కానీ హూ ఆర్ ద చీఫ్ డ్రాఫ్ట్స్మెన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే హెచ్సి ముఖర్జీ. అయితే డ్రాఫ్టింగ్ కమిటీలో ఎంతమంది? డ్రాఫ్టింగ్ కమిటీ అంటే ఏం లేదు, ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అంటే ఇప్పుడు అన్ని సోర్సెస్ నుంచి తీసుకొచ్చారు, ఫైనల్గా ఈ బుక్ని తయారు చేయాలి, బుక్లో కొన్ని మోడిఫికేషన్స్ చేయాలి. ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు ఆ బుక్ని తయారు చేయడానికి అనేది డ్రాఫ్టింగ్ కమిటీ. ఆ డ్రాఫ్టింగ్ కమిటీలో 7 ఉంటారు. ఒకళ్ళు అంబేద్కర్ గారు చైర్మన్ లాగా, అల్లాది కృష్ణస్వామి అయ్యర్, గోపాలస్వామి అయ్యంగర్, సయ్యద్ మొహమ్మద్ సాదుల్లా, కేఎం మున్షి, మాధవరావు అనే ఆయన్ని, అంటే ఆయన కొంతకాలమే పనిచేశారు, తర్వాత హీ వాజ్ రీప్లేస్డ్ బై మిట్టర్. తర్వాత కేటి కృష్ణమాచారి గారు, హీ వాజ్ రీప్లేస్డ్ బై కైతాన్. వెరీ ఇంపార్టెంట్, ఈ 7 మెంబర్స్ని మీరు గుర్తుంచుకోండి. అంబేద్కర్ గారు, కృష్ణ పేరుతో మనకి 2 నేమ్స్, కృష్ణ పేరుతో 4 నేమ్స్ ఉన్నాయి, అలా గుర్తుంచుకోండి. కృష్ణస్వామి అయ్యర్, గోపాలస్వామి అయ్యంగర్, మాధవరావు, కృష్ణమాచారి అలాగా. తర్వాత ఒక ముస్లిం నేమ్ సయ్యద్ మొహమ్మద్ సాదుల్లా, తర్వాత మున్షి, అలా గుర్తుంచుకోండి. ఓకేనా? ఇది డ్రాఫ్టింగ్ కమిటీ. ఓకేనా? అయితే మైనర్ కమిటీస్లో కొన్ని ఇంపార్టెంట్ కమిటీస్ గుర్తుంచుకోవాల్సింది నేను చెప్తాను. రాజేంద్ర ప్రసాద్ గారు ఫైనాన్స్ అండ్ ద స్టాఫ్ కమిటీకి చైర్మన్ లాగా ఉన్నారు. అడ్హాక్ కమిటీ ఆన్ ద నేషనల్ ఫ్లాగ్కి చైర్మన్ లాగా ఉన్నారు. ఇంకొక ఇంపార్టెంట్ కమిటీ ఏంటంటే ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ. ఇది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగారు. ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీకి చైర్మన్ కేఎం మున్షి గారు. ఓకేనా? తర్వాత ఇది కూడా ఇంపార్టెంట్, లింగ్విస్టిక్ ప్రొవిన్సెస్ కమిషన్. దానికి చైర్మన్ ఎవరంటే ఎస్కే దార్. ఏపీఎస్సి గ్రూప్ 2 2024 దాంట్లో క్వశ్చన్ అడిగారు, హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ద లింగ్విస్టిక్ ప్రొవిన్సెస్ కమిషన్ అని. ఎస్కే దార్ వాజ్ ద చైర్మన్ అనమాట. మైనర్ కమిటీస్లో ఇవి గుర్తుంచుకోండి. ఓకేనా? అయితే ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టోటల్ కాన్స్టిట్యూషన్, అంటే ఇప్పుడు మనకి కాన్స్టిట్యూషన్ తయారు చేయడానికి అప్రూవల్ ఇచ్చింది మాత్రం క్యాబినెట్ మిషన్ ప్లాన్. దాంట్లో మేజర్ కమిటీలు ఉన్నాయి, మైనర్ కమిటీలు ఉన్నాయి, డ్రాఫ్టింగ్ కమిటీలు ఉన్నాయి. వీళ్ళందరూ సహాయంతో మనకి కాన్స్టిట్యూషన్ అనేది తయారు చేశారు. మరి ఎన్ని సంవత్సరాలు పట్టింది కాన్స్టిట్యూషన్ తయారు చేయడానికంటే 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు. ఇది గుర్తుంచుకోండి, కంపల్సరీ ఇంపార్టెంట్. 2 months, అదే 2 years 11 months 18 days. ఇన్ని డేస్ పట్టిందనమాట కాన్స్టిట్యూషన్ తయారు చేయడానికి. ఒరిజినల్గా అసలు కాన్స్టిట్యూషన్ తయారు చేసినప్పుడు ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయంటే 395 ఆర్టికల్స్ ఉన్నాయి.
22 పార్ట్స్ ఉన్నాయి, 8 షెడ్యూల్స్ ఉన్నాయి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 2 పాయింట్స్ గుర్తుంచుకోండి. కాన్స్టిట్యూషన్ తయారు చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. ఓకేనా? చూడండి, అసెండింగ్ ఆర్డర్లో వెళ్తుంది. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో 395 ఆర్టికల్స్, 22 పార్ట్స్, 8 షెడ్యూల్స్ ఉన్నాయి. ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ నేను మీకు చెప్తాను. ఈ పాయింట్స్ అడాప్టెడ్ అండ్ ఎనాక్టెడ్కి కమెన్స్మెంట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఇవన్నీ నేను మీకు ఎందుకు అంత పట్టి ఎందుకు అన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతారు ఇంపార్టెంట్ అని మెన్షన్ చేస్తున్నానంటే, నేను ఎగ్జామ్స్ రాసాను. చాలా ఎగ్జామ్స్లో నేను చూసింది నేనే చాలాసార్లు నేను కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని. అడాప్టెడ్ అండ్ ఎనాక్టెడ్కి కమెన్స్మెంట్కి నాకు అర్థమయ్యేది కాదు డేట్. అందుకని నేను మీకు ముందే చెప్తున్నాను. కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకొని ఎనాక్ట్ చేసిన డేట్ వచ్చేసి November 26th, 1949. ఓకేనా? కానీ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ January 26th, 1950. ఆ రోజు మన రిపబ్లిక్ డే రోజున మన కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేశారు అనుకుంటారు. బట్ నో, కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ టేక్స్ ప్లేస్ ఆన్ January 26th, 1950. But adopting and enactment of the constitution takes place on November 26th, 1949. Very, very important difference. You have to know this. Okay? అయితే ఇప్పుడు మనకి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయని అడుగుతాడు. 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 22 పార్ట్స్. కానీ ఇప్పుడు మనకి 465 ఆర్టికల్స్ ఉంటాయి, 12 షెడ్యూల్స్ ఉంటాయి, 25 పార్ట్స్ ఉంటాయి. ఓకేనా? నేను ఈ వీడియోలో చెప్పిందంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇదంతా కాన్స్టిట్యూషనల్ ఫ్యాక్ట్స్ గురించి. జస్ట్ ఐ సెడ్ అబౌట్ ఫ్యాక్ట్స్లో నేను మీకు ఏం చెప్పాను, అసలు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, కాన్స్టిట్యూషన్ అవసరం ఏంటో చెప్పాను. అంటే మన దేశంలో ఎగ్జిక్యూటివ్ కానీ, లెజిస్లేచర్ కానీ, జ్యుడిషియరీ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ ఎలా పనిచేయాలి అని చెప్పేది మనకి కాన్స్టిట్యూషనే. ఓకేనా? అదేవిధంగా కాన్స్టిట్యూషన్ అనేది ఒక సీక్రెట్ డాక్యుమెంట్, సీక్రెట్ ఎంటిటీ అని మనం చూసుకున్నాము. కాన్స్టిట్యూషన్ తయారు చేయడానికి కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ఫార్మేషన్ని ఎవరు ఆమోదించారు అంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946. క్యాబినెట్ మిషన్ ప్లాన్లో ఎవరెవరు ఉంటారు? పెతిక్ లారెన్స్, అలెగ్జాండర్ స్టాఫర్డ్ క్రిప్స్. పెతిక్ లారెన్స్ అనే ఆయన చైర్మన్ అనమాట. ఓకేనా? ఇంకా కాన్స్టిట్యూషనల్ ఫ్యాక్ట్స్లో నేను ఏం చెప్పాను, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అంటే మేజర్ కమిటీస్ ఉంటాయి, మైనర్ కమిటీస్ ఉంటాయి, డ్రాఫ్టింగ్ కమిటీ ఉంటుందని చెప్పాను. మేజర్ కమిటీలో 8 మంది కమిటీలు ఉంటాయి, డ్రాఫ్టింగ్ కమిటీలో 7 ఉంటారనుకున్నాము. టోటల్గా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది మన కాన్స్టిట్యూషన్ తయారు చేయడానికి. మన కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకుంది, ఎనాక్ట్ చేసుకుంది ఎప్పుడు అంటే 26th November 1949. అప్పుడు ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో 365 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 22 పార్ట్స్ మాత్రమే ఉన్నాయి. కానీ మన కాన్స్టిట్యూషన్ని కమెన్స్మెంట్ చేసుకుంది ఎప్పుడు అంటే January 26th, 1950. ఆ రోజే మన రిపబ్లిక్ డే. ఓకేనా? అయితే ఇప్పుడు మనకి కాన్స్టిట్యూషన్లో 465 ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్, 25 పార్ట్స్ అనేవి ఉన్నాయి. ఐ హోప్ మీకు అందరికీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్యాక్ట్స్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మీకు వస్తాయి. అయితే నెక్స్ట్ వీడియోలో నేను మీకు వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేది మీకు చెప్తాను. అవి కూడా వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చేసే వీడియోస్ అన్నీ కూడా ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లోనే నేను మీకు చెప్తున్నాను. ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ టాపిక్సే నేను ముందుకు తీసుకొస్తున్నాను. దయచేసి మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వినండి. మీకు అందరికీ ఈ వీడియో అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్స్లో పెట్టండి, ఐ విల్ రిప్లై. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. వర్క్ హార్డ్.